వింటున్నాను. సరిగ్గా చేశారు, ఆగిపోయింది. అలాగే ఆగిపోయింది కదా అని ఎత్తున్నా. తింటానే సత్యంగా ఏంటంటే మా దుర్గా నాటికాయలు తిప్ప మీద చెట్టు ఉందంట అక్కడెక్కడో, నా కోసం ప్రత్యేకంగా ఏరు పట్టుకొచ్చింది. ఉగారం కొంచెం జల్లుకుని కడిగేసి 3 సార్లు తింటున్నాను. చాలా బాగున్నాయి నాటుకాయలు కూడా కొన్నాను నిన్న మొన్నని. అంటే పెద్ద హైబ్రిడ్ కాయలు అయితే ఇంత ఉంటున్నాయి. బాగా మంచిది, పెద్దగా మంచిది కాదు కానీ రుచిగా ఉంటుంది. కానీ నాటుకాయలు కూడా అమ్మాడు. 1/2 కేజీ 100. ఇలా చుట్టప్పుడైతే 150 అమ్ముతున్నారు. నేను సందరడి పవనం గిరిపవనం కవాడి నుంచి అంతా కొనుక్కున్నాను. అది అవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో. రోజు 4-5 కాయలు తిందాము, షుగర్కి మంచిది బాగా. గింజలు కూడా పాడవనేమో పొడిని చేస్తాను ఎండబెట్టి, ఆ పొడి నీళ్ళల్లో కలిపి తాగొచ్చు కాయ వేని రోజుల్లో. అది వేరేడికాయలు విశేషం పట్టుకొచ్చింది. అలా నా మనుషులు అందరూ నాకు నేనేం తింటానో అవి వాళ్ళకి దొరికితే కానీ పట్టుకొచ్చి ఇస్తున్నారు. ఆవిడ రమ్మ నేను ఉంచుకోలేండి, ఏదో రకంగా చేసేస్తున్నాను. కాదు, మా ఇంట్లో మనిషి కూడా ఈ ముసలమ్మ ఏం తింటుందని వాళ్ళ ఆవిడకి ఏమన్నా తెస్తే నాకు కూడా తెస్తున్నాడు. వేడి బజ్జీలు అవి నేను ఎక్కువ తిన్నానని చెప్తే అప్పుడప్పుడు తెచ్చిస్తాడు. నేను డబ్బులు ఇచ్చేస్తాండి, మా అమ్మకి పెట్టుకోవేంటండి, మా అమ్మకి మా నాన్నకి తేటలేదు ఏంటండి, మీరు మా అమ్మలాంటి ఆవిడే అంటాడు. ఇదేదో నాకు పూర్వజన్మలో వాళ్ళకి రుణం ఉన్నాను, వాళ్ళ మన రుణం ఉన్నాం, మన వాళ్ళ రుణం ఉన్నాం అయితే తెలియదు. కానీ చుట్టుపక్కల మనుషులు కానీ అందరూ దైవం భక్తి మార్గంలో సత్యంగా గురువులే నాకు. మొన్న గోదానం కూడా కళ్ళు మూసి కళ్ళు తెరిచి అంతలో అన్ని పనులు అయిపోయినట్టు అనిపించింది. అంత గురువుల అమ్మదయ్య. అది ఇవన్నీ అమ్మదయ్య. గురువు సాక్ష, గురువులు అంటే మాటలు కాదు. చాలా ఇది మనం ఎక్కువైపోవాలంటే ఎన్నో మర్చిపోవాలి. ఎన్నో ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ మనం ఇంకా తిరిగి అనుకోకుండా, ఇంకా అదే పనిగా తీసుకోకుండా సోడీలు లేకుండా ఉంటేనే మన గురు సాక్షాత్కారం అవుతుంది. నాకు నిన్న ఒక అమ్మలాంటి ఆవిడే, నాకు ఆవిడ గురువు లాంటి ఆవిడ, అమ్మలాంటి ఆవిడ. అలాంటి ఆవిడ నాకు వచ్చి ఆ మాటలు వింటాం, నాది చేసిన పని అంతా ఆవిడ ఆశ్చర్యపోవటం. అది ఇలా నీకు ఎందుకు అయ్యింది, ఇలాగా నువ్వు ఇలా జ్ఞానంలో బాగా నీకు అబ్బేసింది, నీకు అంటేసింది అని ఒక్కాడించి మరీ చెప్పి వెళ్ళారు. అది అందరికీ అర్థం అవుతుంది, మామూలు వాళ్ళకి అర్థం అవుతుంది. నేను చెప్పినా అర్థం అవుతుంది, వాళ్ళు నేను చెప్పినా ఏదో అనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ అది గురు సత్సంగం, జ్ఞానం ఇవన్నీ ఏంటంటే అంత ఉపయోగం ఉంది.